నల్గొండ జిల్లా హలియాకు చెందిన వడ్డే సతీష్ రెడ్డి ఆత్మహత్యం కేసులో కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. తనతో పాటు 8 మందికి ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి 40 లక్షలు తీసుకొని మోసం చేశారంటూ గత గురువారం సతీష్ రెడ్డి ఆత్మహత్యానికి పాల్పడిన విషయం తెలిసిందే. సీఎం ఫేసీలో ఉండే అజిత్ రెడ్డి, గంగాధర్తో పాటు హలియా మండలానికి చెందిన కృష్ణారెడ్డిలు తనను మోసం చేసినందుకే ఆత్మహత్య ప్రయత్నించాలని బాధితుడు చెబుతున్న నేపథ్యంలో అసలు ఏం జరిగిందన్న దానిపై నిగ్గు తేల్చేందుకు ఇంటెలిజెన్స్ అధికారులు రంగంలోకి దిగారు. ఈ కేసులో ముఖ్యమంత్రి ఫేసీ పాత్ర ఏ మేరకు ఉందన్న దానిపై ఆరా తీస్తున్నారు. సోమవారం రాత్రి బాధితుడు సతీష్ రెడ్డి అతను చికిత్స పొందుతున్న ఆసుపత్రిలోనే అరగంటకు పైగా విచారించారు. ఈ కేసులో సీఎం ఫేసీకి చెందిన అజిత్ రెడ్డి, గంగాధర్ల ప్రమేయం ఉందా, అసలు డబ్బులు ఎవరికిచ్చారు అనే కోణంలో బాధితుడు సతీష్ రెడ్డిని ప్రశ్నించారు. జరిగిన విషయానంతటిని వివరించిన అనంతరం కొన్ని ఫోటోలను చూపించి అజిత్ రెడ్డి, గంగాధర్ను గుర్తించాలని ఇంటెలిజెన్స్ అధికారులు అడిగారని, తాను ఇద్దరిని గుర్తుపట్టి చూపించారని సతీష్ రెడ్డి చెబుతుండటం గమనార్హం.